ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం థండేల్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన థండేల్ మూవీ ఎలా ఉంది? అక్కినేని హీరోకి హిట్ అందించిందా లేదా? సాయి పల్లవి ఫ్యాన్స్ను ఆకట్టుకునే రీతిలో ఉందా లేదా? ఇలాంటి అన్ని విషయాలని ఈ రివ్యూ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామంలో ప్రజలు చేపల వేట ప్రధానంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఊరిలో రాజు, సత్య చిన్ననాటి నుండి ఒకటిగా పెరుగుతారు. వయసుతో పాటు వీరిద్దరి మధ్య ప్రేమ పెరుగుతూ వస్తుంది. రాజు ఆ ఊరి మత్స్యకారులకు తండేలవుతాడు. 9 నెలలు వేట కోసం సముద్రంలో ఉండే రాజు రాక కోసం సత్య కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటుంది. రాజు తనతో ఉండే 3 నెలలు మాత్రం ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే రాజు ఇలా ప్రాణాలు రిస్క్లో పెట్టి వేటకి పోవడం సత్యకి నచ్చదు. కానీ తండేలు కావడంతో రాజుకి వేటకు వెళ్ళక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో సత్య ఇష్టం లేకుండా సముద్రంలోకి పోయిన రాజు, అతని టీం అనుకోకుండా పాకిస్తాన్ సీ వాటర్లోకి ఎంటర్ అవుతారు. దీంతో వీరు పాకిస్తాన్కి బందీలుగా చిక్కుతారు. అక్కడి నుండి రాజు, అతని బృందం ఎలా బయటికి వచ్చారు? ఇందుకోసం సత్య ఎలా కష్టపడింది? ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న చొరవ ఏంటి? చివరికి రాజు, సత్య ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంది? ఇలాంటి మిగతా అన్ని ప్రశ్నలకి సమాధానమే ఈ థండేల్ మూవీ. ప్రేమ కథలు అందంగా ఉంటాయి, కానీ వీటిలో చాలా కొన్ని కథలు మాత్రమే గొప్పగా ఉంటాయి. అలాంటి గొప్ప ప్రేమ కథే థండేల్. ఇద్దరు ప్రేమికుల మధ్య దూరం వారి బంధాన్ని ఎంత దగ్గర చేస్తుందో చెప్పే చిత్రమే ఇది. రాజు, సత్య ఒకరి కోసం ఒకరు పుట్టారని టైటిల్ కార్డ్ నుండే దర్శకుడు బాగా రిజిస్టర్ చేసేశాడు. ఇక రాజు మాట కోసం సత్య, సత్య పిలుపు కోసం రాజు పడే తపనని హృదయానికి హత్తుకునేలా తీయడంలో దర్శకుడు చందు మొండేటి సూపర్ సక్సెస్ అయ్యాడు. వీటికి తోడు నాగ చైతన్య, సాయి పల్లవి లాంటి పేరు దొరకడం స్క్రీన్పై ఆ ఎమోషన్ ఇంకాస్త ఎలివేట్ అయ్యేలా చేసింది. ఇక అన్నిటికీ మించి మూవీకి స్పెషల్ అట్రాక్షన్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. రాక్ స్టార్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో దేవి ట్యూన్స్ అందించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా సాయి పల్లవి నటనతో పోటీ పడుతూ దేవి సంగీతం అందించడంతో ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ మంచి అనుభూతిని మిగిలిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కథ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళగా కథనం కాస్త స్లో అవుతుంది. సినిమా పెట్రియాటిక్ టర్న్ తీసుకుంటుంది. కాకపోతే సినిమా స్థాయి తగ్గుతుంది అనుకున్న ప్రతిసారి ఓ అద్భుతమైన సీన్తో దర్శకుడు మ్యాజిక్ చేయడంతో థండేల్ ట్రాక్ తప్పలేదు. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి చివరి షాట్ వరకు చైతు, సాయి పల్లవి సినిమా భారాన్ని పూర్తిగా తమ భుజాన వేసుకున్నారని చెప్పొచ్చు. వీరి కష్టానికి దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ యాడ్ అవడంతో థండేల్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. నిజానికి చాలా ఏళ్లుగా అక్కినేని హీరోలకి హిట్స్ రావడం లేదు. ఆ కసితో చేశాడో లేదా రాజు పాత్రలో ఉన్న ఎమోషన్కి కనెక్ట్ అయ్యి చేశాడో తెలియదు, కానీ ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం దుల్ల కొట్టేశాడు. ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది చెప్పండి? సత్య పాత్రలో ఇమిడిపోయింది. టెక్నికల్గా టీం అంతా బెస్ట్ వర్క్ ఇచ్చింది. అయితే దేవికి మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. ఇక నిర్మాణ విలువలు టాప్ లెవెల్లో ఉన్నాయి. గీతా ఆర్ట్స్ ఓ సినిమాని కసిగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో సరైన ఉదాహరణగా ఈ మూవీ నిలిచింది. దర్శకుడిగా చందు మరో మెట్టెక్కేశాడు. అన్నిటికీ మించి చందు నాగ చైతన్యాన్ని చూపించిన తీరు మాత్రం అక్కినేని ఫ్యాన్స్కి పండగ లాంటిదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా థండేల్ మూవీ ఓ మంచి ప్రేమ కథగా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. మరి థండేల్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫిబ్రవరి 14 అనగానే చాలామందికి వ్యాలంటైన్స్ డే గుర్తుకొస్తుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మైనారిటీ తీరని పిల్లలు కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే పార్కుల వద్ద కొంతమంది హిందూ సంఘాలు జంటలకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న స్కూళ్లకు సెలవు అనే అంశం కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి స్కూల్స్కు సెలవులు ఇస్తున్నారనుకుంటే మాత్రం పొరపాటే. ఆ రోజు వ్యాలంటైన్స్ డేతో పాటు ముస్లింల పవిత్ర రోజు ఒకటి ఉంది, అదే షబ్బే బారాత్. ఈ ఏడాది షబ్బే బారాత్ కూడా ఫిబ్రవరి 14 నాడే వచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 14వ తేదీన సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్లో 8వ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్బే బారాత్కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్లో ఫిబ్రవరి 14న షబ్బే బారాత్కు సెలవు ప్రకటించినప్పటికీ దీనిని సెలవు దినంగా కాకుండా
ఆప్షనల్ హాలిడేగా చేర్చింది. షబ్బే బారాత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 14న ముస్లిం మైనార్టీ స్కూళ్ళు సెలవు దినంగా పాటించనున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన ముస్లింలకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ షబ్బే బారాత్ పర్వదినాన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ దినాన్ని క్షమాపణ రాత్రి అని కూడా పిలుస్తారు. షబ్బే బారాత్ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సాయంత్రం వేళలో తమ ప్రియమైన వారి సమాధులను సందర్శిస్తారు. కొందరు షబ్బే బారాత్ రోజున ఉపవాసం కూడా ఉంటారు. ఈ ప్రార్థన ద్వారా అల్లాహ్ను క్షమాపణలు కోరుతారు. ఆ రోజు చేసే ప్రార్థనల వల్ల తప్పులన్నిటిని క్షమించి మోక్షం ప్రసాదిస్తాడని ముస్లింలు నమ్ముతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇలా ముస్లింల పవిత్రమైన రోజు కాబట్టి ఈ షబ్బే బారాత్ సందర్భంగా ఫిబ్రవరి 14న ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ రోజున సెలవు ఇవ్వచ్చు, లేదంటే స్కూల్ని నిర్వహించవచ్చు. తుది నిర్ణయం మాత్రం స్కూల్ యాజమాన్యాలదే. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్తను అందించింది. ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్ తీసుకోవాలి లేదా తీసుకున్న వారికి పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్బీఐ ఎంపీసీ రెపో రేట్ను 0.25% తగ్గించింది. దీంతో రెపో రేట్లు 6.50% నుంచి 6.25%కి వచ్చింది. ఈ తగ్గింపును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దాదాపు 56 నెలల తర్వాత అంటే మే 2020 తర్వాత రెపో రేట్ను తగ్గించింది ఆర్బీఐ. ఇది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మొదటి ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం. దీనిలో ఆయన తొలిసారిగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించారు. రెపో రేట్ల తగ్గింపు కారణంగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. దేశ ప్రజల రుణ ఈఎంఐ, ముఖ్యంగా గృహ రుణ ఈఎంఐ తగ్గుతుంది. ఈ వారంలో సామాన్యులకు ఇది 2వ తీపి కబురు అవుతుంది. కొన్ని రోజుల క్రితమే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయం 12 లక్షలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు దేశంలోని గృహ రుణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ రుణ ఈఎంఐపై వడ్డీ తగ్గించింది ఆర్బీఐ. రాబోయే సమావేశంలో రుణ ఈఎంఐ తగ్గింపు ధోరణి కొనసాగవచ్చు. లోన్ ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆర్బీఐ ఎంపీసీపై కూడా చాలా ఒత్తిడి కనిపించింది. గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని 6 మంది సభ్యుల్లో ఒకరు లేదా ఇద్దరు కూడా రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు. కానీ మెజారిటీ సభ్యులు రెపో రేటును మార్చకుండా ఉంచడానికి అనుకూలంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిరంతరం ఒత్తిడి పెరుగుతూనే ఉంది. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టినప్పుడు రెపో రేటులో కోత ఉండవచ్చని చాలామంది భావించారు. అందుకు తగ్గట్లే గత 2 సంవత్సరాలుగా వడ్డీ రేట్లు స్తంభింపజేశారు. అందులో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటు 0.25% పెరిగింది. అప్పటి నుండి ఎలాంటి మార్పు లేదు. అంతకుముందు మే 2022 నుండి వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించాయి. అప్పుడు ఆర్బీఐ ఎంపీసీ దానిని 0.40%కి పెంచింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2023లో రెపో రేట్లను 2.50% పెంచి 6.50%కి చేర్చింది. అది ద్రవ్యోల్బణం ఆర్బీఐకి పెద్ద ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం రీటైల్ ద్రవ్యోల్బణం 5% పైనే ఉంది. జనవరిలో ఇది 5% కంటే తక్కువగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.